సర్పంచ్గా ఎన్నిక కృష్ణవేణి ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇవాళ నుంచి మన సర్పంచ్ గారు పరిపాలనా కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. టోటల్ తెలంగాణ మొత్తం ఒకటేసారి ప్రమాణ స్వీకారం జరిగింది. ఆ స్వీకారోత్సవంలో భాగంగా ఇవాళ మన సర్పంచ్ ఎన్నిక కృష్ణవేణి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇవాళ నుంచి ఏ అభివృద్ధి కార్యక్రమాలైనా ఇప్పుడు ఇంతకు ముందు ఎలా జరిగినాయో ఉత్సాహంతో మన సర్పంచ్ గారికి మేము ఎల్లవేళలా అందుబాటులో ఉండి ఈ గ్రామాన్ని ఉడుకులు పెట్టిస్తామని చెప్పేసి వీళ్ళందరికీ గట్టిగా ప్రమాణం చేస్తున్నాను. ఇప్పుడు మన ఎనానిమస్ దాంట్లో 10 లక్షల రూపాయలు మన ఊరికి శాంక్షన్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్ నుంచి. మరియు మన ఎమ్మెల్యే గారు మన ఎనానిమస్ గాను ఎస్డిఎఫ్ గ్రాంట్ కింద 15 లక్షల రూపాయలు ఆల్రెడీ మన బిల్లుపాడు గ్రామానికి శాంక్షన్ చేయడం జరిగింది. అది కలెక్టర్ గారి దగ్గర సంతకం కోసం వెయిట్ చేస్తున్నది. ఎలక్షన్ కోడ్ కోసం ఆగింది. ఎలక్షన్ కోడ్ అయిపోయింది. ఇప్పుడు ఇవాళ రేపు తొందరలోనే మనకు 15 లక్షల రూపాయలు ఎస్డిఎఫ్ గ్రాంట్ కింద శాంక్షన్ అవడం జరుగుతుంది. మరియు ఎన్ఆర్ఈజిఎస్ కింద ఇంకొక 400 మీటర్లు రోడ్లు మిగిలిపోయి ఉన్నాయి మన ఊళ్ళో. ఆ 400 మీటర్లతో ఈ సంవత్సరం అవి కూడా కంప్లీట్ చేసి మొత్తం బిల్లుపాడులో ఎక్కడా కూడా మట్టి లేని రోడ్డు మొత్తం సీసీ రోడ్లుగా తీర్చిదిద్దడం జరుగుతుంది. ఇంకా మరియు ఇందిరమ్మ ఇల్లు ఫస్ట్ ఫేజ్ కింద 24 ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది. 24 ఇల్లు కంప్లీట్ చేసిన ఈ ఏకైక ఊరు సత్తపల్లి నియోజకవర్గంలో అంటే మన బిల్లుపాడే. ఇంకొక ఊరు లేదు. ఎక్కడ ఒక చోట 1-2 ఆగినాయి. మన బిల్లుపాడులో మొత్తం 24 గ్రౌండ్ అయ్యి ఆల్మోస్ట్ స్లాబులు కంప్లీట్ అయ్యి దగ్గర 10 అయిపోయినాయి. మిగతా 6 కూడా ఓన్లీ ఈ ఫిబ్రవరి ముహూర్తాల కోసం వెయిట్ చేస్తున్నాయి. ముహూర్తాల్లో ఫిబ్రవరిలో అవి కూడా కంప్లీట్ అవుతాయి. 24 ఇల్లు. మరియు నెక్స్ట్ 3 ఫేజుల్లో మనకి ఇంకా ఇప్పుడు ఇచ్చిన 24 కంటే ఇంకొక 10 అదనంగానే తీసుకొని ఈ 3 సంవత్సరాల్లో ఇల్లు లేని నిరుపేదలందరికీ కూడా ఇల్లు శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఇది మనకి దయానంద్ గారు ఇచ్చిన మాట మరియు ఎమ్మెల్యే గారు ఇచ్చిన మాట. ఆ మాటనే మీకు చెప్తున్నాను. నా వంతు కృషిగా మన తుమ్మల గారిని, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారిని, పట్టి విక్రమ గారిని అడిగి ఇంకా కొన్ని నిధులు శాంక్షన్ చేయించుకొని ఇంకా సైడ్ డ్రైన్స్ కానీ మిగతా అన్ని విధాలుగా ఈ ఊరిని అభివృద్ధి చేస్తామని చెప్పేసి మీ అందరికీ మాటిస్తున్నాను. జై రేవంత్.